రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు అన్ని డిపోల వద్ద మహా ధర్నాలు నిర్వహిస్తున్నారు. 32 డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు పోలీస్ బందోబస్తుతో బస్సుల్ని నడిపే ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. డిపోల వద్ద బస్సుల్ని అడ్డుకుంటున్న కార్మికుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఆర్టీసీ సమ్మె ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. అయితే నిన్న ఆర్టీసీకి సంబంధించిన విజయవంతం చేసిన కార్మికులకు ఇప్పటికే నాయకత్వం కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. అయితే ప్రభుత్వ యాజమాన్యాలు పట్టిస్తున్నారంటూ కూడా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు అన్ని డిపోల వద్ద మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. 32 డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు పోలీస్ బందోబస్తుతో బస్సుల్ని నడిపే ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. డిపోల వద్ద బస్సుల్ని అడ్డుకుంటున్న కార్మికుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆర్టీసీ సమ్మె రెండో రోజు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు ఎదుట కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుండి మహాధర్నాకు అయితే ఇటు జేఏసీ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం అలాగే యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను అలాగే ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం వేసిన కమిటీ సమస్యల పరిష్కారం చేయట్లేదని చేతులైతుందని ఇప్పటికే జేఏసీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, హైదరాబాద్ లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రద్దు చేయాలని, అలాగే ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సమస్యలు తీరే వరకు వెనకడుగు వేయబోమని ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ జేఏసీ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ ప్రాంతంలోని అన్ని డిపోలు అంటే ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, అలాగే సిబిఎస్ కావచ్చు, ఉప్పల్ అలాగే మిగతా హయత్ నగర్ డిపోలకే బస్సులు అయితే పరిమితమైనవి. అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అంటే ఈ బస్సులు నడిపించేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇటు సమ్మె కారణంగా ఇటు బస్సుల్ని బయటికి రానికోకుండా జేఏసీ అధికారులు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతి డిపో దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులను అడ్డుకుంటున్న జేఏసీ నేతలను కూడా వాళ్ళని ఏదైతే పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రజలకు అంటే ఈ ఏదైతే వీక్ డేస్ కావడంతో కూడా చాలా మటుకు హైదరాబాద్ ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ ప్రైవేట్ బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తారు కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.